నగర పోలీస్ కమిషనర్ వారు, మా దేవాదాయ శాఖ కమిషనర్ వారు అందరూ కూడాను సంయుక్తంగా ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా అమ్మవారికి ఈ సంవత్సరము శరన్నవరాత్రి ఉత్సవాల్లో చేసేటటువంటి విశేష అలంకారాలు అవన్నీ కూడాను ఈ రోజున మీడియా సమావేశంలో అనౌన్స్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాటిల్లో భాగంగా విశ్వావసునామ సంవత్సర ఆశ్వీధ శుద్ధ పాడ్యం నుంచి ఆశ్వీధ శుద్ధ దశమి వరకు 11 రోజులు వచ్చినాయి. ఈ సంవత్సరము శరన్నవరాత్రి ఉత్సవాలు కాలచక్రంలో వచ్చేటటువంటి యొక్క తిథులు హెచ్చుతగ్గుల కారణంగా మనకి 11 రోజులు వచ్చినాయి. 22, 9, 20, 25 అమ్మవారికి బాలా త్రిపుర సుందరీదేవి, 23వ తారీఖు గాయత్రీదేవి, 24వ తారీఖు అన్నపూర్ణాదేవి, 25వ తారీఖు కాత్యాయనిదేవి, 26వ తారీఖు మహాలక్ష్మీదేవి, 27వ తారీఖు లలితా త్రిపుర సుందరీదేవి, 28వ తారీఖు చండీదేవి, మరి 29వ తారీఖు మూలా నక్షత్రము సరస్వతీదేవిగాను, మరి 30వ తారీఖు దుర్గాష్టమి దుర్గాదేవిగాను, 1వ తారీఖు మహర్నవమి పర్వదినము మహిషాసురమర్దిని దేవిగాను, 2వ తారీఖు విజయదశమి పర్వదినము రాజరాజేశ్వరి దేవిగా 11 రోజుల పాటు 11 విశేష అలంకారాలు ఈ సంవత్సరం నిర్ణయించడమైనది. తిథుల యొక్క ప్రామాణికాల ప్రకారమే నిర్వర్తించడం జరిగింది. మరి వీటితో పాటుగా విశేష పూజలు, మరి ప్రతిరోజు కూడాను సాయంత్రం 4 గంటలకి నగరోత్సవము, 2వ తారీఖు నౌకా విహారము, తెప్పోత్సవ కార్యక్రమం, మరి దుర్గాష్టమి నాడు వేదసభ, మరి దానికి ముందర రోజున అర్చక సభ, ఇవన్నీ కూడాను విశేషంగా చక్కగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం లాగానే 50 మంది భక్తులు అందరికీ కూడాను దసరా ప్రారంభోత్సవ ఆహ్వానం పలుకుతూ 50 మంది భక్తులందరూ కూడాను అమ్మవారిని దర్శనం చేసుకుని వివిధ రూపాల్లో ఉన్నటువంటి అలంకారాల్లో అమ్మవారికి దర్శనం చేసుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అందరికీ శుభ ఆహ్వానం పలుకుతున్నది దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం. జై దుర్గా భవాని.